హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పేపర్ రీసైక్లింగ్ బిజినెస్ గురించి మాట్లాడతాను. ఎవరైతే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మార్కెటింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ప్రమోషన్ గురించి, తర్వాత ప్రాసెసెస్ గురించి, మిగతా విషయాలన్నీ ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అదే ఫ్రెండ్స్, మనము ఎందుకు పేపర్ రీసైక్లింగ్ బిజినెస్ అని అనుకుంటే, ఈ పేపర్ మనకి బయట చూసుకుంటే ప్రతిరోజు ప్రతి ఇండస్ట్రీలో పేపర్స్ వాడడం జరుగుతుంది. సో ఆ వాడిన పేపర్ అని ఒక వేస్ట్ మెటీరియల్ లాగా పాడేయడం జరుగుతుంది. సో ఈ వేస్ట్ పేపర్ రీసైక్లింగ్ చేయడం వల్ల మనకి ఒక మంచి వేరే ప్రోడక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ దీని నుంచి మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక మంచి లొకేషన్ కావాలి. సో ఆ లొకేషన్ మీరు ఒక గోడౌన్ లాంటిది ఏదైనా తీసుకొని అక్కడ రెంట్ కన్నా తీసుకోండి, లేదా మీ ఓన్ ప్లేస్ ఉన్నా కానీ సరిపోతుంది. కానీ ఈ లొకేషన్ ఏరియా మనకు అట్లీస్ట్ ఒక 1500 స్క్వేర్ ఫీట్ నుంచి 2000 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ 2000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కొన్ని మెషిన్స్ వస్తాయి, వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, మిగతా సార్టింగ్ ప్రాసెసింగ్ అవుతుంటాయి. సో అందుకే మనకి అట్లీస్ట్ ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనము పేపర్ సార్టింగ్ ఎట్లా జరుగుతుందో చూసుకుందాం. పేపర్ సార్టింగ్ అంటే ఫ్రెండ్స్, మనము కొన్ని డంప్ యార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మనం వీళ్ళందరితో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇలా మనకున్న డంప్ యార్డ్స్తోని మనము రోజు ఈ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో పేపర్ మెటీరియల్, ఆ పేపర్ మెటీరియల్ మొత్తము మీ యూనిట్కి మీరు తీసుకొని వెళ్ళాలి. సో అలా మీరు మీ యూనిట్కి తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు పేపర్ సార్టింగ్ చేయాలి. సార్టింగ్ అంటే టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ఆఫ్ పేపర్స్ అన్నీ ఒక్కొక్క టైప్ ఒక్కొక్క దగ్గర మనము అరేంజ్ చేసుకోవాలి. సో అలా అరేంజ్ చేసిన పేపర్స్ని మనకి కొన్ని మెషిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కటింగ్ మెషిన్స్, కంప్రెసింగ్ మెషిన్స్, తర్వాత ఇట్లాంటి మెషిన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ పేపర్ని మీరు ఆ మెషిన్స్లో వేస్తే ఆ మెషిన్స్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మెషిన్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే, మనకి indiamart.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పేపర్ రీసైక్లింగ్ మెషిన్స్ అని ఒకసారి కొడితే మీకు చాలా మెషిన్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో చాలామంది డీలర్స్ ఉంటారు, హోల్సేల్ డీలర్స్, మీకు మెషిన్స్ అమ్మేవారు. వాళ్ళని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి ఎవరైతే మీకు బెస్ట్ ప్రైస్లో మెషిన్స్ అమ్ముతారో వాళ్ళ దగ్గర నుంచి మీరు మెషిన్స్ కొనుగోలు చేయొచ్చు. సో ఒకసారి మెషిన్స్ కొన్న తర్వాత మీ యూనిట్లో మీరు మెషిన్స్ సెటప్ చేసుకున్న తర్వాత, అండ్ ఇదే డీలర్స్ మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మెషిన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో మీకు ఇప్పుడు లేబర్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. లేబర్ అంటే మనకి స్కిల్డ్ లేబర్ అండ్ నాన్ స్కిల్డ్ లేబర్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే స్కిల్డ్ లేబర్ మనకి మెషిన్స్ ఆపరేట్ చేస్తాడు, నాన్ స్కిల్డ్ లేబర్ సార్టింగ్ లాంటివి, తర్వాత ఈ ప్యాకింగ్ లాంటివి మిగతా ప్రాసెస్లు చేస్తూ ఉంటారు. సో మనకి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేసుకుంటే ఒక 4 లేబర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 6 lakh రూపీస్ నుంచి 10 lakh రూపీస్ వరకు దీని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు అదే మనము ఒక మీడియం స్కేల్లో చూసుకుంటే 20-25 lakhs వరకు వస్తాయి. అదే లార్జ్ స్కేల్లో చూసుకున్నట్టయితే ఒక 50-60 lakh వరకు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది అవుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆ వేస్ట్ పేపర్ని రీసైకిల్ చేసిన తర్వాత ఈ మెటీరియల్ మళ్ళీ మీ దగ్గర నుంచి కొనే డీలర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఎలా అమ్మొచ్చు అంటే, మీరు కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న సప్లయర్స్ని, డీలర్స్ని, మిగతా మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళందరితో మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బిజినెస్ గురించి, మీ బిజినెస్ మోడల్ మొత్తం చెప్తే, మీ ప్రొడక్షన్, మీ కెపాసిటీ ఎంత ఉంది మీరు ఒకసారి వాళ్ళకి చెప్తే, మీ ప్రైజెస్ అవన్నీ చూసుకొని వాళ్ళు మీకు మళ్ళీ రిటర్న్ బిజినెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి బేసిక్గా బిజినెస్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటిపైన మనకి ఒక 15-20-25% వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటాయి. సో మనము మార్కెటింగ్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, ఒకసారి మీరు అలా రీసైకిల్ చేసిన మిగతా పేపర్ మెటీరియల్ని కూడా కొన్ని హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి, రీటైల్ మార్కెట్స్ ఉంటాయి, ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ మీరు సప్లై ఇచ్చుకొని కూడా మీరు మంచి లాభాలు పొందవచ్చు. అండ్ మీరు ఆన్లైన్లో కూడా మార్కెటింగ్ చేసుకుంటే అది చాలా మంచి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ బిజినెస్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. అండ్ ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇప్పటికే మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చిన మంచి బిజినెస్ ఐడియా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్.